సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బెంబేలు ఎత్తిస్తున్న ధరలు, బియ్యం నుంచి బంగారం వరకు బెంబేలు ఎత్తిస్తున్న ధరలు. బగ్గమంటున్న వెల్లుల్లి, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి 25-50% పెరుగుదలతో చేదెక్కిన బెల్లం, చక్కెర. పండుగలు, శుభకార్యాలు, వినియోగదారులపై భారం అయితే భారీగా పడుతూ ఉందన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే భారీగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు. సో అవన్నింటి నుంచి శుభకార్యం వరకు అవసరమయ్యే అన్ని వస్తువుల ధరలు బగ్గుమంటున్నాయి. బంగారం ధరలు బుల్లెట్ రైల్లో దూసుకుపోతుండగా చక్కెర, బెల్లం, పూలు, పండ్లు ఇలా ప్రతి వస్తువు ధర అమాంతం పెరిగిపోతుంది. సన్న బియ్యం మేలు రకం కిలో 70 వరకు చేరగా కూరగాయలు కొన్నింటి ధరలు గణనీయంగా పెరిగాయి. ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, వెల్లుల్లి ధరలు అయితే బెంబేలెత్తిస్తున్నాయి. ఈ పరిణామంతో నెలవారీ ఇంటి బడ్జెట్ తలకిందులైన అని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వినియోగదారులు అయితే వాపోతూ ఉన్నారు. బియ్యం అయితే తీయని బియ్యం అయిపోయిందనమాట. తీపి పదార్థాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఉత్పత్తి తగ్గుదల, సరఫరా ప్రభావంతో లోపాలకు రోజుకు పెరుగుతున్నాయి. అదే 6-7 వారాల వ్యవధిలోనే చక్కెర ధర రకాన్ని బట్టి కిలో 42-40 రూపాయల వరకు నుంచి 60-65 వరకు కూడా పెరిగిందనమాట. బెల్లం కేజీ 55-75 రూపాయల వరకు పెరిగింది. పండుగలు, శుభకార్యాల్లో పిండి వంటలు తప్పనిసరి నేపథ్యంలో ఇది మరో భారమైంది. ఇక పెళ్లిళ్ళు, బోనాలు, శ్రావణ మాస పూల నేపథ్యం అన్నీ కూడా పెరిగిపోతున్నాయి బాగాన. మేలు రకం బియ్యం కిలో 63-70 రూపాయలకి అయితే పెరిగిందనమాట. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం అన్నీ కూడా కూరగాయలు అయితే బాగా పెరుగుతున్నాయి. ఉల్లిగడ్డ నెల రోజుల్లోనే దాదాపు రెట్టింపైంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే వెల్లుల్లి చూసుకున్నట్లయితే కిలో 120-100 రూపాయలు, కిలో 120-130 అయితే పెరిగిందనమాట. ఇప్పుడు నుంచి అయితే ఏకంగా 250 వరకు పెరిగిందనమాట. కూరగాయల స్టోర్లలో అయితే నాణ్యత పేరుతో 340 వరకు కూడా విక్రయిస్తున్నారన్నమాట. వంట నూనెలు కిలో మనం చూసుకున్నట్లయితే 4-5 రూపాయల వరకు పెరిగాయి. క్యారెట్ 60-70 వరకు, బీన్స్ 100-110 వరకు, చిక్కుడు 80 వరకు చేరాయి. ఎండుమిర్చి 240-300 వరకు చేరింది. సో భారీ ఇక్కడ ధరలతో బాగా తట్టుకోలేని పరిస్థితి అయితే ఉందన్నమాట ప్రజలు. సో అన్ని రేట్లు అయితే పెరుగుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో రేట్లు తగ్గించకపోతే ప్రజలు అయితే బతకలేరని చెప్పేసి సో ప్రభుత్వానికి అయితే తెలియజేస్తున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని